చారి గారు ఏంటి ఏంటండి ఈ అన్యాయము? నేనేదో కూర బాగుంది కాస్త రుచికరంగా ఉందని 4 ముద్దలు ఎక్కువ తిన్నా, పొట్ట ఇట్లా బయటకు వచ్చింది. అంత మాత్రానికే ప్రెగ్నెంటా అని కామెంట్స్ ఏంటండి? నువ్వు ఆవలిస్తే వాళ్ళు పేగులు లెక్కెడతారా? నువ్వు 2 ఆకులు చదివితే వాళ్ళు 4 ఆకులు చదివారు. నువ్వు ఎవరికి ఏం చెప్తావు అనుకుంటున్నావురా? ఓవర్ యాక్షన్ పెళ్ళం. ఇంటికి కొత్త బేబీని కృష్ణయ్య ఇస్తున్నాడని నాకు అసలు చాలా బలంగా అనిపించింది. అందుకని ఈ ఫోటో లేకుండా మా ప్రెగ్నెన్సీ వ్లాగ్ చేయడం కూడా కరెక్ట్ కాదని ఇగో తెచ్చుకున్నాము. ఎప్పుడు నెగిటివే. సో ఇగో ఆల్మోస్ట్ 1 year తర్వాత సో ఐఎమ్ సో హ్యాపీ. Sorry, it's DJ. Mummy, you want sister or brother? You want sister or brother, ma'am? Brother. Oh, she wants brother. అబ్బా ఎన్ని రోజులైందో అండి ఇట్లా నింపాదిగా కూర్చొని మేమిద్దరం కలిసి ఒక వీడియో చేయడము. బట్ వీడియో దేని గురించి చేస్తున్నామో మీకు ఆల్రెడీ అర్థమైపోయిందనే అనుకుంటున్నా. ఏమర్థమైంది అనుకుంటున్నావు? నచ్చిందేలా రెడీ అయి కూర్చున్నావు? ఎందుకంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ న్యూస్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల మందికి చెప్పాలన్నప్పుడు ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా? ఏ వీడియో అప్లోడ్ చేసినా కమెంట్ అదే కమెంట్. ఆ కమెంట్ గురించి అడ్రస్ చేద్దామని మేము ఇప్పుడు వీడియో చేస్తున్నాము. ఆ కమెంట్ ఏంటిది అనేది స్వాతి చెప్తుంది. యా అదే అండి, మీలో చాలా మంది ఆల్రెడీ గెస్ చేశారు. అండ్ కంటిన్యూస్గా నేను వీడియో ఏది పోస్ట్ చేసినా కామెంట్ మాత్రం అదే పెడుతున్నారు, అక్క ఇదా అని. ఇంతకు అదేంటంటే ఇదేంటంటే యా అవునండి, దేవుడు ఫైనల్లీ మమ్మల్ని కూడా మళ్ళీ బ్లెస్ చేశాడు. అండ్ త్వరలో అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా లైఫ్లో ఒక కొత్త ఉత్సాహం అనేది రాబోతుంది. అదేంటంటే వెల్కమింగ్ అవర్ సెకండ్ బేబీ. మీకు చెప్పడం కొంచెం లేట్ అయ్యింది బికాస్ ఇప్పుడు నాకు ఆల్రెడీ 6th month రన్నింగ్లో ఉంది. ఎందుకు లేట్ అయింది ఏంటి అంటే నాకు అస్సలు అంటే అందరిలాగా అంటే అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అంత హ్యాపీ ప్రెగ్నెన్సీ జర్నీ కాదు. భూమి అప్పుడు 9th month సి సెక్షన్కి ముందు కూడా నేను వామిట్ చేసుకున్నాను. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే 5th month వరకు కంటిన్యూస్గా డైలీ 2 times అంటే లంచ్ చేసిన తర్వాత వామిటింగ్, ప్రెనెటల్ ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా వామిటింగ్, డిన్నర్ తర్వాత వామిటింగ్. అసలు నాకు ఒక్కొక్క రోజు అయితే ఇట్లా లేచి ఇట్లా నడవడం కూడా చాలా కష్టంగా అనిపించేది. కొంచెం ఈ 5th month దాటిన తర్వాత కొంచెం ఓపిక వచ్చింది. సో అందుకని ఇంకా లేట్ చేయకూడదు, మన వాళ్ళకి చెప్పేసేయాలని చెప్పేసి ఈరోజు ఓపిక తెచ్చుకొని కూర్చున్నామన్నమాట. అసలు ఇది ఒక అమేజింగ్ ఫీలింగ్ అండి. మనం క్యారింగ్ అయినప్పుడు నా పొట్టలో ఒక బేబీ ఉన్నది అన్న ఫీలింగ్ అయితే అసలు అద్భుతం అది. సో నేనేం చెప్తా అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కాదు, మనం ఒక బేబీని వెల్కమ్ చెప్పాలి అనుకుంటున్నప్పుడు మన హెల్త్ హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కొంచెం హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ విషయంలో ఫిట్ ఐక్యూ అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. అంటే వాళ్ళు ఏంటంటే నీ పర్సనల్ సిచ్యువేషన్స్ని బట్టి నీకు డైట్ ప్లాన్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఈ డైట్ ప్లాన్ కూడా మనం ఏదో బయట నుంచి సప్లిమెంట్స్ అదేం కాదు, మన కిచెన్లో దొరికే మంచిగా కిచెన్ ఫ్రెండ్లీ ఐటమ్స్తోనే వాళ్ళు డైట్ ప్లాన్ అనేది తయారు చేసి ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలిసిందే, ప్రెగ్నెన్సీ టైంలో ఓన్లీ డైట్ ఇవే కాదు, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అంటే ఎక్సర్సైజెస్, మెడిటేషన్ లాంటివి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళ దగ్గర సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ వీళ్ళ యోగా ట్రైనింగ్ అయితే నాకు చాలా హెల్ప్ అయిందండి. అంటే మనము బ్రీత్తోనే ఈ టైంలో బేబీకి కనెక్టెడ్గా ఉంటాం కదా, సో బ్రీత్ని కంట్రోల్ చేయడం వల్ల మనం బేబీకి ఎక్కువ కనెక్టెడ్గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. వాట్ ఐ మీన్ టు సే ఈస్
థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటివన్నీ ఫెర్టిలిటీకి పెద్ద అడ్డంకులండి. వీటన్నింటిని కూడా మనము ఫిటైక్యూ వాళ్ళ దగ్గర ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం వల్ల రివర్సల్ చేసేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే హ్యాపీగా ఫిటైక్యూని కన్సల్ట్ అవ్వచ్చండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసిన. ఇట్ విల్ బి డెఫినెట్లీ వర్త్ ఇట్. స్టే హెల్దీ అండ్ ఫిట్. యాక్చువల్గా ఈ ప్రెగ్నెన్సీకి పెద్ద కథ అయింది. ఆ కథని నేను చెప్పేదానికంటే స్వాతి చెప్తేనే బాగుంటది. ఆ కథ ఈ కృష్ణయ్యతో స్టార్ట్ అయింది. స్వాతి నువ్వు చదువు చెప్పమ్మా. ఇంకా సో ఇప్పుడు అంటే హ్యాపీగా నవ్వుతున్నాం కానీ సరేలే, సారీ చెప్పు. సో అదే అండి, ఆల్మోస్ట్ 1 year నుండి మేము అంటే ఇంకా మనకి ఎప్పుడైతే సెకండ్ కిడ్ కావాలి అన్న ఆలోచన వస్తుందో అప్పటి నుండి మనకు ఎవ్రీ మంత్ కౌంటే. అవ్వట్లేదా, ఈ మంత్ అవ్వలేదు, ఈ మంత్ ప్రెగ్నెన్సీ రాలే, ఈ మంత్ ప్రెగ్నెన్సీ రాలే అని మేము 11 months నుంచి చెక్ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీ మంత్ చెక్ చేస్తున్నాం తెలుసా. సో దాదాపు 6 months నుంచి నేను వీడియోస్ పైన కూడా అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బికాజ్ ఇది ఒకటి, ఎందుకంటే అనుకున్నాము ఇంకా లేట్ అవుతుంది, ఎందుకో ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ప్రాబ్లం ఏదో ఉందని కూడా ఏమీ కాదు. ఇద్దరము లోలో ఉన్న టైం అన్నమాట. ఆ టైంలో ఒకరోజు ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్తే అక్కడ ఇస్కాన్ వాళ్ళు కృష్ణుని ఫొటోస్ అట్లా పెట్టేసి సెల్ చేస్తున్నారు. వెళ్ళాము, చూసాము, బుక్స్ కూడా కొన్ని చూసాము. బట్ ఇంకేం తీసుకోకుండా మేము షాప్ లోపలికి వెళ్ళిపోయినాము, గ్రాసరీస్ కొనుక్కున్నాము, బయటికి వచ్చినాం. బయటకు వచ్చి కార్ దగ్గరికి వచ్చి కార్ ఎక్కిన తర్వాత కూడా నాకు ఈ కృష్ణయ్యనే గుర్తు రావడము. లేదు లేదు మనం పోయి మళ్ళీ కృష్ణుని, ఎందుకు ఈ ఫోటో చూసరికి నాకు అసలు భలే, చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. కార్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లేదు లేదు నువ్వు వెళ్ళి కృష్ణుడి ఫోటో తీసుకురామని నేను వెళ్ళి కొనుక్కొచ్చాను. అంటే మేము కొన్నప్పుడు ఇట్లా ఫ్రేమ్ లేదు, జస్ట్ ఒక లోపలి పిక్ మాత్రమే ఉంది. నేను తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మాకు ఒక ఫోటోకి ఈ ఫ్రేమ్ ఉంటే ఆ ఫోటో తీసేసి ఫ్రేమ్ కృష్ణయ్యకు పెట్టాను. పెట్టినాక ఎన్ని డేస్కి ఇచ్చారు? నెక్స్ట్ డేనా 2-3 days అనుకుంటా. 2-3 daysలోనే చెక్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చిందండి. నాకైతే అనిపించింది కృష్ణయ్యనే తీసుకొచ్చిండు మళ్ళీ మా ఇంటికి, కొత్త బేబీని కృష్ణయ్య ఇస్తున్నాడని నాకు అసలు చాలా బలంగా అనిపించింది. అందుకని ఈ ఫోటో లేకుండా మా ప్రెగ్నెన్సీ వ్లాగ్ చేయడం కూడా కరెక్ట్ కాదని ఇగో తెచ్చుకున్నాము. కృష్ణుడిని చూపిస్తున్నా కదా అని అబ్బాయి అని అట్లా అనుకోకండి, మాకు ఇంతవరకు పాప బాబా అనేది మాకు తెలియదు. సో ఇది ఒక క్యూట్ స్టోరీ అన్నమాట మా సెకండ్ ప్రెగ్నెన్సీకి. తినదు, వెయిట్ పెరగదు, అది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. వెయిట్ పెరగట్లేదు, డాక్టర్ అదే చెప్తోంది. 6th monthకి వచ్చావమ్మా, 1 kg అన్న పెరగట్లేదు, నువ్వు ఇట్లా అయితే ఎలా అంటుంది. బట్ నాకేంటంటే కిచెన్కి వెళ్తేనే చాలు గిన్నెలు కడుగుతూ ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నానో తెలుసా అండి. నేను కడుగుతున్నా గిన్నెలు, ఏం కడగడు, వారానికి ఒకసారి కూడా కడుగుతున్నా గిన్నెలు. హెల్ప్ చేయడు, చెప్పండి మీరన్నా కొంచెం హెల్ప్ చేయమని. అయితే దీని గురించి డిబేట్ చేయడం కూడా వేస్ట్, ఎందుకంటే ఆమె తెలుస్తుంది. నేను కరోనా టైంలో కూడా మాస్క్లు వాడినో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే డైలీ ఒక మాస్క్ వాడుతున్నా. కిచెన్కి పోతున్నా అంటే ఇంకా కథ మాస్క్ వేసుకుంటున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా భూమితో పోల్చుకుంటే ఈ ప్రెగ్నెన్సీ కొంచెం బెటరే అండి. భూమి అప్పుడు 9 months వరకు నాకు వామిటింగ్ ఉండే. ఇప్పుడు ఏంటంటే 5th month తర్వాత నాకు ఫ్రీక్వెన్సీ తగ్గింది. అంటే వారంకి ఒకసారి, లేవని కాదు, ఫ్రీక్వెన్సీ తగ్గింది. వారంకి ఒకసారి, రోజు 2 సార్లు అయ్యే బదులు వారంకి ఒకసారి కొంచెం బెటరే కదండి. ఇంకా నేను వామిటింగ్ చేస్తుంటే నా టెన్షన్ చూడాలి, చేకు ఆపుకో ఆపుకో అంటాడు, ఆపుకోమంటే ఆగుతుందా? తినేటప్పుడు అయితే ఏం చేస్తావు, ఇట్లా పట్టుకొని వెళ్ళా అసలు భూమి. అప్పుడైతే ఇట్లా పట్టుకొని నేను అన్నం తింటూ ఇట్లా పట్టుకొని వెళ్ళి సింక్లో పోసిన రోజులు ఉన్నాయి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా, మరి ఎందుకు అనుకున్నాం. ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా తెలుస్తలేదు. బట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా లైఫ్లో ఒక నూతన ఉత్సాహం అనాలో, కొత్తదనం అనాలో, ఒక ఎగ్జైట్మెంట్ అనాలో, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం మాకు దేవుడు కనికరించిందని చెప్పానో తెలుస్తలేదు. బట్ ఏంటంటే చూపిస్తా. Yes, Andy, I'm pregnant. I'm going to be a mom again.
దాదాపు ఒక 15 to 20 minutes అవుతుందండి చెక్ చేసుకొని. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అవుతుందంటే ఈసారి ఇది చెక్ చేసుకోవడము 10th అనుకుంటా. అసలు ఎవ్రీ మంత్ చెక్ చేస్తున్నాం. ఒక 1 year నుంచి డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాం ఇద్దరం సెకండ్ కిట్ కోసము. ఎవ్రీ మంత్ చెక్ చేస్తున్నాము. ఎప్పుడు నెగిటివే. సో ఇక ఆల్మోస్ట్ 1 year తర్వాత సో ఐఎమ్ సో హ్యాపీ. భూమి అప్పుడు మేము ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే వీ వాంట్ టు గో ఫర్ ద కిడ్ అనుకున్నప్పుడు జస్ట్ 2 monthsలోనే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఎదురు చూస్తే అంటే ఒక బేబీ కావాలి అని ఎదురు చూడడము, దాంట్లో ఉన్న పెయిన్ అది నాకు భూమి అప్పుడు అసలు తెలియలేదు. నేను ఒక్కోసారి అప్పుడప్పుడు చాలే ఒక పాప చాలే అన్నా కూడా ఆయన లేదు ఉండాలి, ఇంకొకరు ఉండాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా అనేటోడు. ఇంకీయన కూడా చెప్పలేదు. బట్ ఆయనకు సర్ప్రైజ్ లాంటిది ఏం చేయదలుచుకోలేదు. ఎందుకంటే 1 year నుండి నాకన్నా ఎక్కువ ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో ఈ టైంలో ఇంకా నేను ఆయనకు లేటుగా చెప్పి ఈ సర్ప్రైజ్లు ఇట్లాంటివి ఏమొద్దు ఆయనకు చెప్పదలుచుకున్నా. అండ్ లక్కీగా ఆయన ఈరోజు ఆఫీస్కి కూడా పోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట, పైన వర్క్ చేసుకుంటుండు. దీన్ని ఎదురుగా కాకుండా డెస్క్లో పెడతా, నేను పోయి ఆయనను పిలుచుకొని వస్తా. ఓకేనా? పిలిచిన వస్తున్నాడు. క్లోజ్ యువర్ ఐస్. ఏం చేయాలి? ఇటే తిరుగు. చీటింగ్ చేయొద్దు. సరే ఏం చెప్పు. చెయ్యు. నిజమా? ఇప్పుడు చెక్ చేసుకున్నావా? నీ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలంటే వీడియో పెట్టినా. అవునా? అవును. 2 వస్తాయి కదా. ఓకే. ఆల్రెడీ ఒక బేబీ ఉంది, అయినా కూడా 2 గీతలు వస్తేనే కదా అని అడుగుతుండ. అదే ఎక్సైట్మెంట్ లో అడిగంలేవు, ఇందాక అర్థమైందిలే కానీ అక్కడ ఉంది కదా క్లియర్ గా, ఒక గీత వస్తే నాట్ ప్రెగ్నెంట్, 2 గీతలు వస్తే ప్రెగ్నెంట్ అని. we are pregnant again. ఏంటి దాన్ని ఎందుకు తీసుకొని పోతున్నావు? అరే కొంచెం చూడు, నీవే ఏం మాట్లాడుతున్నావు? సో అదండి, ఫైనల్లీ మా లైఫ్లో కూడా మళ్ళీ హ్యాపీ న్యూస్ అనేది వచ్చింది. భూమికి ఇప్పుడు 5 years అండ్ షీఈస్ ఫుల్లీ రెడీ ఫర్ ద సెకండ్ బేబీ అండి. No, I'll do Sanam for Chinuru. స్నానం చేపిస్తావా? I will put diaper for Chinuru. You put diaper to Chinuru? And I'll put dress for Chinuru. Oh my god, And after I'm going to feed him food for him. can you make him sleep also? And I'll చెప్తుంది అది. do Jojo. Jojo, And I'm going to read a book for him. oh my god, story time కూడా చేస్తావా? Yes. And I'm going to, after I read a storybook, I'm going to let him sleep back. And also, I am going to wake him up. Wake him up? And also, for Chinuru, I'm going to go Chinuru. You could ఎత్తుకొచ్చిండు. And also, I'm going to put the milk for Chinuru. ఓ యూకి మిల్క్ చిన్నాడు. నువ్వు మిల్క్ కూడా ఇస్తావా భూమి? దీన్ని చేసిన అన్ని చెప్తుంది. After milk, and then for Chinuru, I will put him sleep for the back. గుడ్ జాబ్ భూమి. గుడ్ జాబ్ భూమమ్మ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ సిస్టర్. మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను మర్చిపోయినా. అసలు మా నైబర్స్ అందరికి కూడా నేను చెప్పలే, నైబర్సే కాదు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి అందరికి వెళ్ళి వన్ థింగ్, మై మమ్మీ హ్యాస్ ఎ బేబీ ఇన్సైడ్ హర్ టమ్మీ అని అందరికి చెప్పింది. మా నెక్స్ట్ ఇమీడియట్ హౌస్ అండి, విండోల నుండి కూడా కనిపిస్తుంది.
సో ఒకరోజు తను సడన్గా వచ్చి సున్నుండలు తీసుకొని వచ్చింది. ఎందుకండి ఇవి తీసుకొచ్చారు అని అంటే, భూమి మాకు ఒక విషయం చెప్పింది, నిజమో కాదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకొచ్చినామంది. ఏం చెప్పింది ఇంతకు భూమి అంటే, మై మామీ హ్యాస్ బేబీ ఇన్సైడ్ హర్ టమ్మీ అని చెప్పిందంట. ఆమె ఇంకా ఆ విషయం చెప్పినందుకు సున్నుండలు తీసుకొని వచ్చింది. సో అందరికీ మళ్ళీ క్లియర్గా ప్రెగ్నెంట్ అన్న వర్డ్ నేర్చుకుంది. ఎప్పుడంటే 3rd month. ఇక్కడ మనకేంటంటే 8 weeks తర్వాత, 8 weeks ముందు ఇవ్వరు, బట్ 8 weeks తర్వాత మనకు ఇంకా హాస్పిటల్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ రోజు నాతో పాటు ఈయన భూమి ఇద్దరు లోపలికి వచ్చిండ్రు. సో ప్రెగ్నెంట్ అన్న వర్డ్ బాగానే విన్నది అక్కడ, మంచిగా పట్టింది, ఎంత మంచిగా ప్రొనౌన్స్ చేస్తుందో. అండ్ సూపర్ ఎక్సైటెడ్ తెలుసా. నేను ఈ స్టోరీ అంతా భూమికి కూడా చెప్పాను అన్నమాట. కృష్ణ ఇస్తున్నాడు మనకు ఒక బేబీని చెప్తే, కృష్ణ స్టోరీస్ చెప్పు అని చెప్పింది, కృష్ణ స్టోరీస్ చెప్పమని చెప్పింది. అండ్ బేబీకి పేరు కూడా కృష్ణ అంట. ఎవ్వరు వచ్చినా హ్యాపీ. 2 ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళే మంచిగా లైఫ్ లాంగ్ 2 ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇంకా అబ్బాయి అనుకోండి, యా బేసిక్గా ఫస్ట్ పాప కనుక ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలని ఎవరికైనా ఉంటుంది. సో అలా అయితే మాకు కూడా ఉంది. కానీ ఎవరైనా మనకు ఏదైనా మహాప్రసాదం కింద హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. అండి మా హ్యాపీనెస్. సో మీతో షేర్ చేసుకోవడం వల్ల ఇంకా డబుల్ అయినట్టు అనిపిస్తుంది. అదేం లేదు, మీకు ఇంకా చెప్పలేదు అని చెప్పడానికి ఏం లేదు. మేము చెప్దాం అనుకుంటానే ఉన్నాము, బాగలేక అలా లేట్ అయిపోతూ ఉంది. సో మీరు కమెంట్స్లో ప్రెగ్నెంట్ అనుకుంటా, హెల్త్ జాగ్రత్త అని చాలా మంది కమెంట్స్ పెట్టారు. చాలా మంది కన్సర్న్, నేను చెప్పకపోయినా కూడా ఇన్స్టాలో పర్సనల్ గా కూడా చాలా మంది అక్క హెల్త్ జాగ్రత్త అక్క, లుక్స్ లైక్ యు ఆర్ ప్రెగ్నెంట్ అని చాలా మంది కామెంట్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. మీ లవ్కి ఆల్వేస్ మా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడూ రుణపడే ఉంటుంది. ఫైనల్లీ మా 2nd బేబీ ఆరోగ్యవంతమైన, తెలివితేటలు, సమాజానికి ఎంతో ఉపయోగపడే ఒక గొప్ప బేబీ వచ్చేలా మీరు అందరూ బ్లెస్ చేయండి. లేకపోతే ఆరోగ్యవంతమైన వరకు బాగానే ఉంది, సమాజానికి ఉపయోగపడే తెలివి కల్లా ఇంకా నయ్యో. అరే ఒక మదర్ గా కోరుకుంటున్నాను రే, తప్ప బేబీని ఆరోగ్యమైన బేబీ పుట్టాలని కోరుకోవాలి. అన్ని మరీ అన్న పుట్టే బేబీ మీద కూడా అంత ప్రెషర్ అక్కర్లేదు, అలా కోరుకుంటున్నాను. సరే ఇంకేముంది, నేను ఏదో ఒకటి అంటే నేనేం చెప్పినా. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండి. ఎందుకంటే ఇంకా నా లైఫ్లో కూడా ఒక రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి నా లైఫ్లో కూడా కొంచెం ఉత్సాహం అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. బాయ్. అండ్ మీలో ఇప్పటి వరకు ఎవరైనా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయలేదనుకో, మిస్ అయిపోతారు తెలుసా. చెప్పిన సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా. బాయ్ ఉంటాం మళ్ళా.